నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు సైతం నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ప్రస్తుతం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ, సిఎంఏ, ఇంజనీరింగ్, బీకామ్, బీఎస్సీ చూడాల్సిన ప్రోగ్రామ్ ఇది. మరి కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడాల్సిన ప్రోగ్రామ్ కూడా ఇదే. సో ప్రస్తుతం నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే శోభన్ గారు, ఎలా ఉన్నారు? మోహన్ గారు ఫైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రేక్షకులకు చెప్పేశాను, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లేదా డిగ్రీ చేయాల్సిన విద్యార్థులు సైతం ఖచ్చితంగా చూడాల్సిన ప్రోగ్రామ్ ఇదని. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ మీరు చెప్పిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అడుగుతానండి. ఈ ప్రోగ్రామ్ కేవలం సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకే కాదు. సో ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఇంటర్ తర్వాత సిఏ కానీ, సిఎంఏ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ చదవాలనుకుంటే చూడాల్సినటువంటి ప్రోగ్రామ్ అండి. సో ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలన్నీ కూడా నేను చర్చించబోతున్నాను. ముఖ్యంగా నేను పిల్లలకి, స్టూడెంట్స్కి మీ అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటర్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్. సో ఒక గోల్డెన్ రూల్ మర్చిపోవద్దు. ఇంటర్ తర్వాత చదివితే సీరియస్గా చదవండి, లేదా చదువు ఆపేసి లైఫ్లో జర్నీని స్టార్ట్ చేయండి. అంటే జాబ్ కానీ, బిజినెస్ కానీ వెళ్ళిపోండి. టైం పాస్ కోసం మాత్రం అస్సలు చదవద్దు. సీరియస్గా మాత్రమే చదువు తీసుకోండి. ఇది మీ లైఫ్, ఇది టైం పాస్ కాదు, మీ లైఫ్. ఓకే, మరి మోహన్ గారు సిఏ మరియు సిఎంఏ కోర్సులో ఉన్న స్టేజెస్ ఏంటి? మరి ఏదో సిలబస్లో కొద్దిగా మార్పులు వచ్చాయంట కదా, వాటి గురించి ఒకసారి చెప్తారు. కొద్ది మార్పులు కాదు సార్, చాలా భారీ మార్పులు వచ్చినాయి, అవి కూడా చెప్తాను. ముందుగా సిఏ, సిఎంఏ అని అందరం వాడుక భాషలో మాట్లాడతాం. అసలు సిఏ అంటే ఏంటి, సిఎంఏ ఏంటో స్టార్ట్ చేస్తాను. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం, అలానే కాస్ట్ అకౌంటెంట్ అంటాం. కొంతమంది విద్యార్థులు సిఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఎంఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు 2 కోర్సులు, సిఏతో పాటు సిఎంఏ 2 కోర్సులు కూడా చేయొచ్చు. అసలు ఈ 2 కోర్సుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కామర్స్ కోర్సుల్లో దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సుల్లో సిఏ, సిఎంఏ అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ క్రేజ్ ఉన్న కోర్సులు కూడా, కామర్స్లో క్రేజ్ ఉన్న కోర్సులు కూడా సిఏ, సిఎంఏ. అండ్ ఈ సిఏ, సిఎంఏ కోర్సులు ఎవరు నిర్వహిస్తారు సార్? సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామినేషన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు నిర్వహిస్తారు సార్. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. అలానే సిఎంఏ ఎగ్జామినేషన్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ అండి. సిఏ కానీ, సిఎంఏ ఎగ్జామినేషన్స్ 2 కూడా సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. ఇయర్లీ 2 టైమ్స్ ఉండేవి. ఇప్పుడు మనకి ఎంపీసీ, ఎంఈసీ ఎగ్జామ్స్ అనుకోండి, మనకి ఇయర్లీ వన్సే ఉంటాయి. ఇవి మాత్రం అలా కాదంటే సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. అండ్ సిఏ కానీ, సిఎంఏ కానీ మొత్తం కోర్సుని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీసీ 2 భాగాలు ఉంటాయి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. అలానే సిఏ, సిఎంఏ అయితే 3 భాగాలు, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. నేను సిఏ క్వాలిఫై అయింది సార్ 22 ఇయర్స్ బ్యాక్, 22 ఏళ్ల క్రితం. సిఏ స్టూడెంట్గా ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సుతో పరిచయం. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 26 సంవత్సరాలని. గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి శోభన్ గారు, 25 ఏళ్ల క్రితం ఈ సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో ఇప్పటికి కూడా అంతే రెస్పెక్ట్ ఉంది. అది ఈ కోర్సులో ఉన్నటువంటి ఉన్నత ప్రమాణాలకి ఒక ఎగ్జాంపుల్, ఒక ఎవిడెన్స్ అది. తర్వాత ఈ యొక్క కోర్సులో వచ్చినటువంటి పెను మార్పులు, ఎలాంటి చేంజెస్ వచ్చింది, సిలబస్లో వచ్చినటువంటి చేంజెస్ కూడా చెప్తాను. చెప్పే ముందు అసలు సిలబస్లో ఎందుకు మార్పులు తీసుకురావాల్సి వచ్చింది శోభన్ గారు? మనం లోకల్ నుంచి గ్లోబల్కి ఎదుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ, లోకల్ టు గ్లోబల్, గ్లోబలైజేషన్. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఈ రోజున ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయి. ఇండియన్ కంపెనీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్గా అవతరిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన స్టూడెంట్స్ని, సిఏ పాస్ అయిన వాళ్ళు కానీ, సిఎంఏ పాస్ అయిన వాళ్ళు కానీ గ్లోబల్ లీడర్స్గా మార్చాలి అంటే సిలబస్లో మార్పులు అనివార్యం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి యూనివర్సల్ సబ్జెక్ట్స్ సార్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 2 సబ్జెక్టులు ఉంటాయి. అలానే అకౌంట్స్, ఫైనాన్స్ ఇవి కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో ఎక్కడైనా సరే కామన్గా ఉండేది డబ్బు ఉన్న ప్రతి చోట అకౌంట్స్, ఫైనాన్స్ ఉంటుంది. మరి ఈ యొక్క సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళని గ్లోబల్ ప్రొఫెషనల్స్గా మార్చాలి, గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి చేతికి వచ్చేట్టుగా చేయాలి అంటే ఏం చేయాలి? సిలబస్లో మార్పులు తేవాలి. సో గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిఎంఏ సిలబస్లో కూడా మార్పులు తీసుకురావటం జరిగింది. సో మార్పులు ఏంటో చెప్తాను. ఇప్పుడు సిఏ ఇంటర్ తీసుకుంటే 8 పేపర్లు,
సిఏ ఫైనల్ కూడా 8 పేపర్లు. సో ఒకేసారి 8 పేపర్లు రాస్తామంటే రాసేసుకోవచ్చు, లేదా 4 పేపర్లు ఒకసారి 4 పేపర్లు ఒకసారి. దీన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 అంటారు, అంటే గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాసుకోవటం అంటారు. సిఏ ఫైనల్లో కూడా అంతే, 8 పేపర్లు ఒకేసారి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, అంటే సగం చేసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పుడు సిఏ సిలబస్ 2023లో మారింది శోభన్ గారు, లాస్ట్ ఇయర్. సిఎంఏ సిలబస్ 2022లో మారింది. సో మారిన సిఏ సిలబస్లో, రిపీట్ అండి, మారిన సిఏ సిలబస్లో సిఏ ఇంటర్లో 8 పేపర్లు కాదు. ఓకే, మరి పేపర్లు ఎన్ని పెంచారు సార్? 8 నుంచి 12 చేశారా, 14 చేశారా? కాదు, 8 నుంచి 6 చేశారు. అంటే 2 పేపర్స్ ఇంకా తగ్గించారు, సిలబస్ తగ్గించారు. సిఏ ఫైనల్, మరి సిఏలో చివరి స్టేజ్ ఏంటి? ఫైనల్. ఫైనల్ కాబట్టి పేపర్లు ఏదైనా పెంచారా? పెంచలేదు సార్. అక్కడ కూడా 8 పేపర్ల బదులు 6 పేపర్సే చేశారు. అక్కడ కూడా 2 పేపర్స్ తగ్గించారు. అంటే టోటల్ సిఏ సిలబస్లో 4 పేపర్స్, 400 మార్కుల సిలబస్ తగ్గించారు. ఇంకో విశేషం ఏంటంటే సిఏ ఫైనల్ గతంలో 3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళే. సో 1 సంవత్సరం పాటు కోర్స్ యొక్క డ్యూరేషన్ని కూడా తగ్గించడం జరిగింది. అలానే రీసెంట్గా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క సంస్థ సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి. ఈ యొక్క సంస్థ యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి 2024లో. ఆ మీడియా సమావేశంలో సార్ చాలా క్లియర్గా చెప్పారు, 2047 కల్లా ఇండియాకి ఇంకో 30 లక్షల మంది సీఏలు కావాలంట. ఇంకో 30 లక్షల మంది సీఏలు కావాలట. ఎంత డిమాండ్ ఉందో చూడండి ఈ కోర్సుకి, అన్బిలీవబుల్. నేను నమ్మలేపాను, 3 లక్షల 30 లక్షల అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చదివాను నేను. ఇంకొక విశేషం ఏంటంటే సార్, సిఏ కోర్సు స్టార్ట్ అయింది 1949. ఇప్పటికి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది, 2024కు ప్రత్యేకత ఉంది. 2024లో మేలో జరగబోయే సిఏ ఎగ్జామ్ సార్, ఫౌండేషన్ కానీ, ఇంటర్ కానీ, ఫైనల్ కానీ సుమారుగా 4.5 లక్షల మంది ఎగ్జామ్ రాయిపోతున్నారు. ఇది సిఏ ఇన్స్టిట్యూట్ ఒక హిస్టరీలోనే హైయెస్ట్. గ్రేట్. ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పేస్తాను సార్, సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ అని చెప్పాను, అంటే 6 నెలలకు ఎగ్జామ్. అవునా? ఇక నుండి సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ సంవత్సరానికి 3 ఎగ్జామ్స్, అంటే 4 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 year వెయిట్ చేయకర్లా, 4 monthsకే మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ స్టూడెంట్ ఫ్రెండ్లీ చేంజెస్ అండి. సిఏ కోర్సులో ఉన్నాయి, కొన్ని చేంజెస్ ఏమో సిఎంఏలో వచ్చినాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ చేంజెస్. ఒక మాటలో చెప్పాలంటే సిఏ చేయాలనుకున్న విద్యార్థులకి ఒక వరం లాంటిదండి. ఖచ్చితంగా సార్. మోహన్ గారు, మరి ఈ సిఏ ఫౌండేషన్ మరియు సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దాని గురించి వివరిస్తారు సార్? ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకుల వల్ల సంతోషంగా ఫీల్ అవ్వరండి, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఫీల్ అవుతారు. సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ రిజల్ట్స్ కానీ చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఎలా చెప్పగలరు మోహన్ గారు? నేను చెప్తాను సార్. కొన్ని స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ చెప్పాను, కొన్ని నెంబర్స్ మీకు ఇస్తానండి. సిఏ ఇంటర్ జనవరి 2024 రిజల్ట్స్ అండి, అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా బేసిస్ మీద ఎంతమంది పాస్ అయ్యారు? నేను మాస్టర్ మైన్స్ యొక్క ఫలితాలు చెప్పట్లా, ఆల్ ఇండియా బేసిస్ మీద ఎంతమంది పాస్ అయ్యారో చెప్తున్నాను. సో జనవరి 2024 సిఏ ఇంటర్ ఫలితాలలో దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ గ్రూప్ 1 కానీ, లేదా గ్రూప్ 2 కానీ, లేదా 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అంచనా ప్రకారం, నేను చాలామంది అడుగుతుంటాను, మీ అంచనా ప్రకారం ఎంతమంది అంటే 10-15 వేల మంది అంటారు. కాదండి, 43,000 మంది, సుమారుగా 43,000 మంది పాస్ అయ్యారండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. ఇది కాకుండా సిఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు, అంటే ఫలితాలు కూడా సంవత్సరానికి 2 సార్లు. మళ్ళీ రేపు జూలై 2024లో సిఏ ఇంటర్ ఫలితాలు వస్తాయి సార్. మళ్ళీ ఒక 35,000 మంది, 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. సార్ ఇందాక నేను చెప్పిన ఫలితాలలో, జనవరి 2024 ఫలితాలలో సిఏ ఇంటర్ మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అయ్యారు. సార్ 1,500 అని హైలైట్ చేస్తున్నారేంటి సార్? ఎస్, హైలైట్ చేయాలి. ఎందుకో చెప్తా. చాలా సిఏ కోచింగ్ సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే వాళ్ళే 50 మంది ఉంటారు, చదివే వాళ్ళే 50 మంది ఉంటారు. మా దగ్గర పాస్ అయిన వాళ్ళు 1,500 మంది సుమారుగా ఉన్నారు. ఇది మాస్టర్ మైండ్స్కి, మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి క్లియర్ కట్ లీడర్షిప్ అండి. అండ్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన సమాచారం, ఐఐటీలో లాగా, నీట్ ఎగ్జామ్లో లాగా, ఎంసెట్ పరీక్షల్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి సిఏ, సిఎంఏలో ర్యాంక్ ఇవ్వటం జరగదు. అంటే ఏంటి? కొంతమంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడగండి, మీకు ర్యాంక్ ఎంత అంటే 4 లక్షలు అంటారు, 3 లక్షలు అంటారు, 3 lakhs 4 lakhs ర్యాంక్ కూడా వస్తుంటుంది వాళ్ళకి. కానీ మా దగ్గర అంటే సిఏ, సిఎంఏ పరీక్షల్లో ర్యాంకులు చాలా పరిమితంగా ఇస్తారు. ఎలా ఉంటుందో చెప్తా. సిఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021 తర్వాత సిఏ ఫౌండేషన్లో ర్యాంకులు ఇవ్వటం ఆపేశారు. ఓన్లీ పాస్ లేదా ఫెయిల్. సిఏ ఇంటర్లో 50 ర్యాంకులు ఇస్తారు, సిఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇస్తారు. సిఎంఏ ఫౌండేషన్లో 3 ర్యాంకులే ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకులు ఇస్తారు, సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇస్తారు. అంతే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఇది ఒక అడ్వాంటేజ్ అండి. ఎలానో చెప్తాను శోభన్ గారు. ఇప్పుడు మనకి నీట్ ఎగ్జామ్ రాసాం, లేదా ఐఐటీ ఎగ్జామ్ రాసాం, పాస్ అయితే సరిపోదు,
ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. ఎగ్జాక్ట్. మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చేది. ఇక్కడ అలా కాదు సార్, సిఏ లేదా సిఎంఏలో పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సిఏ ఫౌండేషన్ కూడా అడిగారు మీరు. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి 2024లో ఆల్ ఇండియా లెవెల్లో ఎంతమంది పాస్ అయ్యారు? సుమారుగా 41,000 మంది సార్. మళ్ళీ రేపు ఆగస్టు 2024లో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి సార్. మళ్ళీ 30-35 మంది మళ్ళీ పాస్ అవుతారు. డెఫినెట్లీ ఇది మంచి రిజల్ట్. ఇక సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ ప్రకటించిన ప్రతిసారి ఆల్ ఇండియా టాపర్స్లో వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్గా ఉండేది మాస్టర్ మైండ్స్ విద్యార్థులే. ఉదాహరణ, రీసెంట్గా మీకు ఫిబ్రవరి 2021 నుంచి సిఏ ఫౌండేషన్ ర్యాంకులు ఇవ్వటం ఆపేశారంటే, చివరిగా సిఏ ఫౌండేషన్ ర్యాంకులు ఇచ్చింది ఫిబ్రవరి 2021 ఫలితాలు. ఇక సిఎంఏ ఫౌండేషన్ అంటారా, రీసెంట్గా జనవరి 2024లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి అయినటువంటి త్రివేణి తనకి 400 మార్కులకు గాను 382 మార్క్స్ వచ్చినాయండి. సిఎంఏ ఫౌండేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ ఇన్ సిఎంఏ ఫౌండేషన్ సార్. మరి సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్పేసి కూడా మనం విన్నాం. అలాగే గత 4 సంవత్సరాల సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని కూడా విన్నాం. మరి మీరు ఇంత జోష్ఫుల్గా ఉండడానికి కారణం 1,000 మంది విద్యార్థుల ఆనందం మీ ఒక్కరి ఫేస్లోనే కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి ఒక రీజన్ చెప్తారండి? థ్యాంక్ యూ సార్. రిజల్ట్స్ బాగా వచ్చాయి అనే దానికంటే, ర్యాంకులు బాగా వచ్చాయి అనే దానికంటే ఎక్కువ మంది పాస్ అయ్యారు సార్. అదే సంతోషం. సో ఈ సిఏలో చివరి స్టేజ్ సార్ సిఏ ఫైనల్. సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో అసలు ఎంతమంది పాస్ అయ్యారో చెప్తానండి. ఇది కూడా మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదండి, అసలు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న పాస్ అవుట్స్ ఎంతమంది పాస్ అయ్యారు. సో సిఏ ఫైనల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా 2 గ్రూపులు కానీ పాస్ అయిన వాళ్ళు జనవరి 2024 రిజల్ట్స్ అండి. మరి ఫైనల్ కాబట్టి ఒక 5-6 వేల మంది పాస్ అయి ఉంటారు అనేది చాలామంది అంచనా. కానీ వాస్తవానికి పాస్ అయిందండి సుమారుగా 23,000 మంది అండి. ఫైనల్ 23,000 మంది. రేపు మళ్ళీ జూలై 2024లో మళ్ళీ సిఏ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయండి. అప్పుడు మళ్ళీ ఒక 15-20 వేల మంది మళ్ళీ పాస్ అవ్వచ్చండి. సో చాలా ఎంకరేజింగ్గా ఉంది సిఏ ఫైనల్ రిజల్ట్. దీంతోపాటు మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను, ఐఐటి. సో శోభన్ గారు 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ ప్రిపేర్ అవుతుంటారు, అది తప్పేం కాదు. సో దానివల్ల ఐఐటీలో రిజల్ట్స్ మెరుగ్గా వస్తాయి అనేది ఒక ఆశ, అంచనా. ఐఐటీలో దేశవ్యాప్తంగా అసలు అందుబాటులో ఉన్న సీట్లే 17,000 మంది. అంటే ఐఐటి ఎగ్జామ్ రాసి, ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయ్యేది ఎంతమంది? 17,000 మంది. సీట్ వచ్చేది 17,000 మందికే. సో అక్కడ 17,000 మందికే ఛాన్స్ ఉంది. సిఏ ఫైనల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అవుతున్న వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు. 23,000 మంది పాస్ అయ్యారండి రిజల్ట్లో. సో ఎంకరేజింగ్గా ఉందని చెప్పడమే నా ఉద్దేశం. సిఏ ఫైనల్ రిజల్ట్ కూడా ఎంకరేజింగ్గా ఉంది. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారా, ప్రేక్షకులకు చాలా హంబుల్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ యొక్క క్రెడిట్ కంప్లీట్గా టోటల్గా స్టూడెంట్స్ అయ్యండి. మా క్రెడిట్ ఏం లేదు. ఎందుకనంటే మేము చదువు చెప్పే ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. కొద్దిమంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా స్టూడెంట్స్దే. సో శోభన్ గారు అడిగినట్టుగా 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. ఏ కోర్సులో? సిఏ సిఎంఏలో. ఇదేదో ఎంఈసీ సిఏసి ఎంపీసీలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ సిఎంఏలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. 1-2 ర్యాంకులు కాదు, 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ చివరిగా ఇవి 4 ఏళ్లలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి. మా జీవిత కాలంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు. అంటే మాస్టర్ మైండ్స్ 22 సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, జస్ట్ 4 ఇయర్స్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. 2020 సంవత్సరం సో సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రణీత్ అండి. 2020 సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్. 2020 సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్. 2020 సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురు భాస్కర్. 2021 సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నిఖిల్. 2022 సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ యశ్వంత్. 2022లో సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్. గతంలో రిషబ్ని నేను చెప్పింది ఫౌండేషన్లో ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు నేను చెప్తుంది సిఎంఏ ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్. అండ్ 2023 అండి 2023లో వాగ్దేవా సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. 23లో శ్రీకాంత్ కుమార్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే గత 4 ఏళ్లలో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సార్. ఓకేనండి. మరి మోహన్ గారు, చాలామంది ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా సిఏ కోర్సుల్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాటి గురించి మీరు ఏం చెప్తారు? సార్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ మీరు అడగకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్కే అదొక లోటుగా ఉండేది సార్. చాలా ఓపెన్గా చెప్తున్నా, సిఏ సిఎంఏ కోర్సుకి ఉండాల్సిన దానికంటే అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి? ఏదైనా కాస్ట్లీ కోర్స్ అన్నా, ఉద్యోగాలు లేవనా,
సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లాగా ఉద్యోగాలని పోతున్నాయన్నా అవేం కాదండి. భయం, అమ్మో సీఏ కోర్సు పాస్ అవ్వరంటే, నిజమేనండి. సీఎంఏ కోర్సు పాస్ అవ్వరంటే కదా. సో అది పటాపంచలు చేయాలి, అది బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పాస్ పర్సంటేజ్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. Yes. ప్రేక్షకులు గమనించండి, నేను చెప్తుంది సీఏ కోర్స్ యొక్క ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి, మాస్టర్ మైన్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదు. మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో దీనికంటే పాస్ పర్సంటేజ్ చాలా మెరుగ్గా ఉంటుందండి. సో ముందుగా సీఏ ఫౌండేషన్ February 2024 అండి, ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ 30% అండి. అంటే 130 మంది పాస్ అయ్యారు, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు పాస్ అయ్యారు. డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్ట్ అండి. సో January 2024 సీఏ ఇంటర్ పాస్ పర్సంటేజ్ అంటే గ్రూప్ 1 పాస్ అయింది 17% అండి, గ్రూప్ 2 పాస్ అయింది 20%. అలానే January 2024 సీఏ ఫైనల్ పాస్ పర్సంటేజ్ అండి, గ్రూప్ 1 పాస్ అయింది 10% అంటే, గ్రూప్ 2 పాస్ అయింది 22% అంటే. గమనించండి, ప్రతిసారి ఇలానే ఎంకరేజింగ్గా రిజల్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ కూడా ఉండొచ్చు. కానీ వెసులుబాటు ఏంటంటే ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ లాగా సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయితే 6 monthsలోనే ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు, అవకాశం ఉంది. త్వరలో సీఏ ఫౌండేషన్ కానీ సీఏ ఇంటర్లో కానీ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు కాదు, సంవత్సరానికి 3 సార్లు రాబోతున్నాయి. కాబట్టి చక్కగా 4 monthsలోనే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మోహన్ గారు, ఒక విషయం నాకు ఎప్పుడు డౌట్ఫుల్గా ఉంటుంది. అంటే ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చి సీఏ ఫౌండేషన్లో కూడా ఇలా ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వారు ఉన్నారా అని చెప్పి అనిపిస్తుంది. కానీ మీ మాస్టర్ మైండ్స్లో చూస్తే అది సాధ్యమవుతుంది. ఎలా ఒకసారి చెప్తారండి? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ 10th అయిపోయిన విద్యార్థులు ఉంటారు సార్, వాళ్ళు ఫ్రెష్గా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ లాంటి కోర్స్ జాయిన్ అవుతారు. కొత్తే కదా, వాళ్ళు అక్కడ అన్నీ నేర్చుకోగలుగుతున్నారు లేదా, అడ్జస్ట్ అవుతున్నారు లేదా. అలానే ఎంపీసీ, బైపీసీ అయిపోయి కూడా సీఏ లేదా సీఎంఏ కోర్స్కి వచ్చినా కూడా ఒక 15 daysలో అన్నీ సర్దుకుపోతాయి సార్, అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి, ఏమీ ఇబ్బంది లేదు. ఒక 10th క్లాస్ విద్యార్థి కొత్తగా జాయిన్ అయిన ఇంటర్మీడియట్లో ఎలా అయితే కోపప్ అవుతాడో, ఎంపీసీ, బైపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా సీఏ, సీఎంఏకి వచ్చినా అలానే కోపప్ అవుతారు, వరి అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను. మాకు వచ్చే వేలాది అడ్మిషన్స్లో కనీసం 40-50% ఎంపీసీ, బైపీసీ వాళ్ళే అండి. సో నేను చాలా క్లియర్గా చెప్తాను, 10th అయిపోయిన తర్వాత అవేర్నెస్ లేక చాలామంది ఎంపీసీ, బైపీసీ జాయిన్ అయ్యి ఆ తర్వాత సీఏ, సీఎంఏ కోర్సుల గురించి తెలుసుకొని ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు సీఏకో సీఎంఏకో మారిపోతున్నారు, కన్వర్ట్ అవుతున్నారు. దానికంటే బెస్ట్ ఏంటో తెలుసా, సీఏ చేయాలనుకున్నా, సీఎంఏ చేయాలనుకున్నా 10th అయిపోగానే ఎంఈసీ చేసి ఎంఈసీ నుంచి సీఏ రావటమే బెటర్. అంటే నా కంక్లూషన్ ఏంటంటే ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏకో సీఎంఏకో రావటం నేరం కాదు, కానీ బట్ ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్స్ తీసుకొని 10th అయిపోగానే సీఏకి లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి రావడం తెలివైన నిర్ణయం. శోభన్ గారు అడిగినటువంటి మెయిన్ క్వశ్చన్కి వచ్చేస్తా. సార్ సక్సెస్ అవుతూ ఉంటారా? బోల్డ్ ఎంత మంది పాస్ అవుతారండి, ఒకళ్ళిద్దరు కాదు, 100లో కాదు, వేలాది మంది ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చి సీఏ లేదా సీఎంఏ పాస్ అవుతున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు, 100లో కాదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సాయి శ్రీకర్ వచ్చేసరికి ఎంపీసీ స్టూడెంట్ అండి, సుమారుగా 980 మార్క్స్ అండి తనకి. తను ఐఐటి ఆస్పిరెంట్, ఐఐటి ఎగ్జామ్ కూడా రాశాడు, చాలా చిన్న డిఫరెన్స్ ఐఐటి ర్యాంక్ మిస్ అయింది. వాళ్ళ నాన్నగారు ఒక అకౌంటెంట్, అందుకని ఇంకా ఐఐటి మళ్ళీ రాయితీలేరా, సీఏకి వెళ్ళిపోమని చెప్పేశారు. సో తను మార్క్ లిస్ట్ కూడా తెచ్చానండి. ఇంటర్లో ఎంపీసీ తనకు సుమారుగా 982 మార్క్స్ అండి. సో చాలా మంచి మార్కులు. తను అది వదిలేసుకొని ఐఐటి మళ్ళీ ప్రయత్నం చేయకుండా సీఏకి వచ్చాడండి. సీఏ ఫౌండేషన్లో తొలి ప్రయత్నంలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అండి. సీఏ ఇంటర్ పాస్ అయ్యాడు, ఇప్పుడు సీఏ ఫైనల్ ప్రిపేర్ అవుతున్నాడు అండి. అలానే కొన్ని సంవత్సరాల క్రితం పూజిత, తను ఎంపీసీ స్టూడెంట్ సార్, సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ అండి. అలానే మరో ఎంపీసీ స్టూడెంట్ దీపక్ జైన్, సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్. అలానే త్రిసంజ, తన మాస్టర్ మైండ్ స్టూడెంట్ కాదు సార్, వేరే సంస్థలో చదివినటువంటి విద్యార్థి, తను బైపీసీ నుంచి వచ్చి సీఏ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది. వండర్ఫుల్. అలానే దుర్గా సీతారాం, నాకు నచ్చిన అతి కొద్ది మంది స్టూడెంట్స్లో ఈ స్టూడెంట్ సార్, నా పెట్, వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్. తను బైపీసీ సార్, ఎంసెట్, అప్పట్లో ఎంసెట్, ఇప్పుడంటే నీట్. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది సార్, మెడిసిన్ సీట్ వచ్చింది. అది వద్దనుకొని ఇటువైపు వచ్చేసాడు. ఎందుకు వచ్చేసావురా అని అంటే తను అనే మాట ఏంటంటే, సార్ ఎంబీబీఎస్ 5 years, తర్వాత పీజీ చదవాలి 2 years, తర్వాత సూపర్ స్పెషాలిటీ 1 year. సార్ 7-8 ఏళ్ళు పట్టింది సార్ చదువు అయిపోవడానికి. అదే సీఏ అయితే 4 yearsలో అయిపోయింది. సో ఎర్లీగా సెటిల్ అవ్వాలని ఒకే రీజన్తో వచ్చాను సార్ అన్నాడు. అండ్ సీఏ ఫైనల్లో ఫౌండేషన్లో కదా తను ఆల్ ఇండియా 32nd ర్యాంక్ సార్. ఇలా బైపీసీ పిల్లలు కనుక ఈ సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సులకు వస్తేనండి ఖచ్చితంగా అద్భుతాలు చేయగలరు. నా కంక్లూషన్ ఏంటంటే
ఐఐటీలో కానీ లేదా నీట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. హ్యాపీగా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి రండి, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా, మీలో కొంతమంది ఈ ఫీజు రీంబర్స్మెంట్ గురించి అనుమానం పడుతుంటారు. బీటెక్కి వెళ్తే ఫీజు రీంబర్స్మెంట్ ఉంది, సిఏకి వెళ్తే ఫీజు రీంబర్స్మెంట్ ఉండదో అని. ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. సిఏ కోర్సులో మనకి ఆర్టికల్షిప్ అని ఉంటుంది, 2 సంవత్సరాల పాటు స్టైఫండ్ వచ్చింది. కంపల్సరీగా ఆర్టికల్షిప్ చేయాలి. స్టైఫండ్ కూడా సుమారుగా 5,000 నుంచి 15,000 రూపాయలు వచ్చింది. ఫీజు రీంబర్స్మెంట్ కంటే ఇది ఎక్కువ. మరి మోహన్ గారు, ఈ సిఏ కోర్స్ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రత్యేకించి ఇంజనీరింగ్ మెడిసిన్స్తో పోలిస్తే ఈ సిఏ కోర్స్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటో ఒకసారి చెప్తారు. సో భయంతో ఈ కోర్సులోకి రావద్దు, ధైర్యంగా రండి. మీరు భయపడుతున్నంత కష్టమైన కోర్స్ అయితే కాదు. ఇది ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఖచ్చితంగా ఈజీ కోర్సేనండి. ఇది బీటెక్ బీకామ్ కోర్స్ కంటే కష్టమైన కోర్స్. ఇది మైండ్లో పెట్టుకొని ఈ కోర్స్కి రండి. అండ్ అలానే మీరు ఎంపీసీ తీసుకుంటే బీటెక్ 4 years, ఎంటెక్ 2 years, అంటే 6 years పడుతుంది. బైపీసీ తీసుకుంటే కనీసం 8 years అన్నా మీరు చదువుకోవాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ కావచ్చు, తర్వాత చదువులు కావచ్చు. సిఏ అలా కాదు. ఇంటర్ తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ గ్రూప్ వాళ్ళకైనా సరే మ్యాక్సిమం 4 years అండి. ఒకవేళ ఫెయిల్ అయినా ఇంకో సంవత్సరం మీరు అడిషనల్గా పెట్టుకునే రండి. అలానే సిఎంఏ కూడా అంతే, సుమారుగా 4 yearsలో కంప్లీట్ అయ్యేటటువంటి కోర్స్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ అదే, తక్కువ టైంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. రెసిషన్ ప్రూఫ్ అంటే ఉద్యోగాలు పోతే సాఫ్ట్వేర్ గండాలు ఇట్లాంటివి ఏమీ లేనటువంటి కోర్సులు ఇవి. అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఇబ్బంది లేనటువంటి కోర్సు ఈ సిఏ లేదా సిఎంఏ. మీకు కొన్ని గణాంకాలు చెప్తానండి, మీకు కొన్ని స్టాటిస్టికల్ డేటా చెప్తాను నేను. మీరు ఐఐటి తీసుకుంటే సుమారుగా ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా రాస్తుంది ఎంతమంది అండి? ఇప్పుడు రైట్ నో ఐఐటి ఎగ్జామ్ జరుగుతుంది. ఎంతమంది రాస్తున్నారు? 12 లక్షల మంది రాస్తున్నారండి. సుమారుగా 12 lakh స్టూడెంట్స్ ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అసలు ఐఐటిలో సీట్లు ఎన్ని ఉన్నాయండి? 17,000. మీరు గమనించండి, 12 lakh స్టూడెంట్స్లో 2% అండి. 2% అంటే 24,000. కనీసం 24,000 సీట్స్ కూడా లేవు కదండి. అంటే 100లో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదు. అలానే నీట్ ఎగ్జామినేషన్ తీసుకోండి. నీట్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ 2023లో 2023లో నీట్ ఎగ్జామినేషన్ రాసింది ఎంతమంది అండి? 21 lakhs అండి, 21 లక్షల మంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 1,05,000 అండి, 1,05,000. అంటే సుమారుగా 5% మందికే ఛాన్స్ ఉందండి. 100 మంది ఎగ్జామ్ రాస్తే 5% మంది. సిఏలో కానీ సిఎంఏలో కానీ అసలు 5%, 2% రిజల్ట్స్ అయినా ఉన్నాయండి? అంతకంటే మంచిగానే ఉన్నాయి కదా, 20%, 25% ఉన్నాయి రిజల్ట్ సిఏలో కానీ సిఎంఏలో కానీ. సో అనవసరంగా భయపడద్దు, అనవసరంగా అపోహలతో ఈ కోర్సుకు దూరంగా ఉండద్దు అనేది నా యొక్క సబ్మిషన్ అండి. మీరు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 50,000 స్కూల్స్ ఉన్నాయి శోభన్ గారు. ఏపీలో కానీ తెలంగాణ కానీ ఎంబీబీఎస్ సీట్లు వస్తుంది మహా అయితే 5,000 అండి. అంటే ఒక్కో రాష్ట్రానికి 5,000 సీట్లు. స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 50,000. 50,000 స్కూల్స్లో 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదండి, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఎంత టఫ్ కాంపిటీషన్. సో మీరు ప్రయత్నం చేయండి. ఎంపీసీ జాయిన్ అయ్యారు, బైపీసీ జాయిన్ అయ్యారు కాబట్టి ప్రయత్నం చేయండి. మంచి ర్యాంక్ రాలేదు ఇంకో ఐఐటీలో కానీ నీట్లో కానీ వర్రీ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. కాంప్రమైజ్ అయ్యి సాధారణ కోర్సుల్లో కూడా అడ్మిషన్ తీసుకోవద్దు. సిఏ లేదా సిఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేసేయండి. మోహన్ గారు, మరి ఫైనల్గా ఈ సిఏలో జాయిన్ అవ్వాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ గ్రూప్ వారైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత ఈ యొక్క సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ చదవచ్చు, లేదా 2 చదువుతా అన్నా కూడా చదవచ్చు. సో మాస్టర్ మైన్స్లో చేరాలనుకుంటే మా ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డిసిప్లిన్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. ఇందాక మీరు అన్నారు, సార్ మోహన్ గారు మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి? నేను చెప్పనా సార్? ఇలాంటి టాపర్స్, ఇలాంటి ర్యాంకర్స్ మాస్టర్ మైన్స్ని సెలెక్ట్ చేసుకోవడమే మా సక్సెస్కి సీక్రెట్. అంటే టాపర్స్ ఒక ఫస్ట్ చాయిస్గా మీరు నిల్చొని చూసారా, అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. అలానే సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 22 సంవత్సరాలు దాటి 23వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్న సిఏ సిఎంఏ కోచింగ్ సెంటర్ విద్యాసంస్థ ఏదైనా ఉందంటే ఓన్లీ మాస్టర్ మైన్స్. కనీసం 15-20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సంస్థనే ఎంచుకోండి. సిఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలంటే ఫుల్ డే క్లాసులు చెప్పేటువంటి సంస్థలనే ఎంచుకోండి. మేము సిఏ ఫౌండేషన్ తీసుకుంటే కనీసం 800 నుంచి 1000 గంటలనే క్లాసులు చెప్పాలండి. అలాంటి సంస్థలనే ఎంచుకోండి. కేవలం సిఏ ఫౌండేషనో సిఎంఏ ఫౌండేషనో కాదు, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థనే ఎంచుకోండి. ఎందుకంటే ఫౌండేషన్ కాదు, ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ప్రమాణాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. అలాంటి సంస్థలను మాత్రమే ఎంచుకోండి. ఇంటర్ తర్వాత అది ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ ఏ గ్రూప్ అయినా సరే ఇంటర్ తర్వాత సిఏ కానీ సిఎంఏ కానీ ఒక 4 ఏళ్ళు పట్టేది. 1 సంవత్సరం బఫర్ పెట్టుకొని
క్వశ్చన్ పెట్టుకొని ఈ కోర్సుకి రండి. చివరిగా మాస్టర్ మైండ్స్ లోగో చూస్తున్నారు కదా, గమనించండి. కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. మీకు ఎక్కడ అనుమానం వస్తే మా లోగో చూసుకోండి. వెళ్ళిన చోట మీకు అనుమానం వస్తే మా లోగో చూసుకోండి. మా సెల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద సెల్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. ఇది మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ అవునా కాదా అని చెప్పి మీకు అనుమానం వస్తే కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, మాస్టర్ మైండ్స్కి ఈ రోజున ఎక్కడెక్కడ శాఖలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ ఇక్కడేనండి. సో ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి కానీ, లేకపోతే తెలంగాణలో వరంగల్ కానీ, లేదా మరెక్కడైనా సరే మాకు ఎక్కడ బ్రాంచ్లు లేవు. హైదరాబాద్లో కూడా అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్లపురం, నిజాంపేట ఇక్కడ మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. మరెక్కడా కూడా బ్రాంచులు లేవు. హైదరాబాద్లో మరెక్కడా కూడా బ్రాంచులు లేవు. దయచేసి ఇది గమనించే అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నా. ఓకేనండి. మోహన్ గారు మా స్టూడియోకి వచ్చి అటు విద్యార్థులకు, పేరెంట్స్కు, అదేవిధంగా ఈ సీఏ కోర్స్ చేయాలని డైలమాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి చాలా చక్కగా పూసగుచ్చినట్టుగా వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ శోభన్ గారు, అండ్ థ్యాంక్స్ టు టీ న్యూస్ మేనేజ్మెంట్ అండి. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.